నమస్తే, నేను మోనిక. వెల్కమ్ టు BLM ఛానల్, ద రియల్ స్టోరీ. 1847 సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. ఇగ్నాజ్ సెమిల్వీస్ అతను ఒక హంగేరియన్ వైద్యుడు. వియన్నా జనరల్ హాస్పిటల్లో అతను పనిచేస్తూ ఉండేవాడు. అప్పట్లో హాస్పిటల్లో ప్రసవాల కోసం 2 వేర్వేరు వార్డులు ఉండేవన్నమాట. ఒక వార్డులో వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రసవాలు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే 2వ వార్డులో మంత్రస్థానులు, అదే మిడ్వైఫ్స్ అని అంటూ ఉంటాం కదా, వాళ్ళు ప్రసవాలు చేసేవాళ్ళు. సెమిల్వీస్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాడు. వైద్యులు ప్రసవాలు చేసే వార్డుల్లో పిల్లలను కన్న తల్లులు చాలా మంది ప్యూరల్ ఫీవర్ అనే ఒక జ్వరం వచ్చి చనిపోయేవారు. కానీ మంత్రస్థానులు ప్రసవాలు చేసే వార్డులో మాత్రం చాలా తక్కువ మంది చనిపోయేవారు. ఇద్దరు ఒకే రకమైన రోగులను చూస్తున్నారు, కానీ మరణాల రేట్లో ఇంత వ్యత్యాసం ఎందుకుందో అని సెమిల్వీస్కి అర్థం కాలేదు. కొంతకాలం తర్వాత ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక డాక్టర్కు ఆపరేషన్ చేసేటప్పుడు ప్రమాదవశాత్తు చేతికి ఒక గాయమైంది. అక్కడ ఆ డాక్టర్ చనిపోయాడు. అతని లక్షణాలు, చనిపోయిన తల్లుల లక్షణాలు కూడా ఒకేలాగా ఉన్నాయి అని సెమిల్వీస్ గమనించడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో వైద్యులు శవాల పోస్ట్మార్టం చేస్తూ ఉండేవారు, కానీ వాళ్ళు చేతులు కడుక్కునేవారు కాదు, అలాగే ప్రసవాలకు వెళ్ళేవాళ్ళు. మృతదేహంలో ఉన్న సూక్ష్మజీవులు ఆ చేతులకు అంటుకొని ప్రసవ సమయంలో తల్లులకు వ్యాప్తి చెంది ఈ ప్యూరల్ ఫీవర్ రావడానికి కారణం అని గమనించింది సెమిల్వీస్. మంత్రసానులు మాత్రం పోస్ట్మార్టాలకు వెళ్లేవారు కాదు కాబట్టి వాళ్ళ ద్వారా ఎలాంటి వ్యాధి వ్యాపించేది కాదు. ఈ విషయం అర్థం చేసుకున్నారు సెమిల్వీస్. వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రసవానికి వెళ్లే ముందు క్లోరినేటెడ్ వాటర్, అంటే సున్నపు నీళ్ళని చేతులు శుభ్రం చేసుకోవాలి అని మొట్టమొదట నిబంధన పెట్టిన అతను ఇతను. అయితే ఆయన మాట ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆ నిబంధన అమల్లోకి వచ్చిందో ఆ తర్వాత వైద్యులున్న వార్డులో కూడా మరణాలన్నీ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఈ సంఘటన మెడిసిన్ చరిత్రలో ఒక గొప్ప మైల్ స్టోన్. ఇది ఆధునిక కాలంలో ఉన్న ఆసుపత్రుల్లో పాటించే శానిటేషన్ పద్ధతులకు పునాది వేసిందనే చెప్పాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంత ముఖ్యమో ప్రపంచానికి అర్థమయ్యేలాగా చేసింది ఈ సంఘటన. ఆయన సరిగ్గా నిరూపించినా కూడా అప్పట్లో ఉన్న వైద్య సమాజం ఆయన సిద్ధాంతాన్ని పూర్తిగా అంగీకరించిందే లేదు. కానీ ఆయన చూపించిన దారి ఇప్పుడు కొత్తగా వైద్యానికి వస్తున్న వాళ్ళందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్గా, ఒక మంచి ఎక్స్పర్టైజ్ సజెషన్గా మారిపోయింది. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.